అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 6 టీవీ. కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సరికొత్త వివాదానికి బీజం వేశారు. కోడి పందాలను స్వయంగా తాను నిర్వహిస్తూ సాంప్రదాయక పద్ధతిలో నిర్వహిస్తున్నానని, ఇది సంస్కృతి చిహ్నమని, సంక్రాంతి పండుగకు పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తానంటూ వర్మ ప్రకటించారు. పిఠాపురంలో టీడీపీ పట్టు కోల్పోతుందని, ఇలాంటి చర్యల ద్వారా కేడర్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. కోడి పందాలను అధికారికంగా ప్రారంభించిన తీరు జనసేన పార్టీని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇబ్బందులలోకి నెట్టే అవకాశం ఉందని జనసేన శ్రేణులు టెన్షన్ పడుతున్నారు. రైతులకి అందరికీ కూడా సంప్రదాయబద్ధంగా కోడి పందాలు, వీధి నాటకాలు ఇవన్నీ కూడా సంప్రదాయం. ఎంచేదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కగా పంటలు సుభిష్టంగా పండాయి. మాకైతే పురుషోత్తపట్నం నీళ్లు పరవళ్ళు తొక్కింది, సస్యశ్యామలంగా పండాయి. అన్నీ కూడా రైతులకి చిన్న చిన్న పండుగలు ఉంటాయి. ఈ సంప్రదాయాలను గౌరవిస్తారు. సంప్రదాయాలకు విరుద్ధంగా హింసా పద్ధతిలో కత్తులు కట్టడం కానీ, ఇవి కట్టడం కానీ కూడా నేరం. అటువంటి కార్యక్రమాలు చేయకుండా సంప్రదాయబద్ధంగా పందాలు వేసుకోవచ్చు. పందాలు వేసుకునేటప్పుడు ఎక్కడ కూడా కత్తులు కట్టడం కానీ, వేరే విధమైన గ్యాంబ్లింగ్లు కానీ చేయకూడదు. అది సంప్రదాయానికి విరుద్ధం. అంచేత సంప్రదాయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో సంప్రదాయాల ప్రకారం అన్ని సంక్రాంతికి అన్ని రకాల సంప్రదాయాలు ఉంటాయని చెప్పి కోరుతాం. పూర్వం నుంచి రైతులకి అందరికీ